భారత వైమానిక దళం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. చైనాను సైతం వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడో శక్తివంతమైన వైమానిక దళంగా ఆవిర్భవించింది. గగనతలంలో గర్జిస్తోంది. అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనాను భారత్ వెనక్కి నెట్టింది. వైమానిక దళంలో డ్రాగన్ ను అధిగమించింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అమెరికా, రష్యా తర్వాత ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా ఇండియా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా వైమానిక దళాల బలాన్ని వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ అంచనా వేస్తుంది. ఈ ర్యాంకింగ్ కేవలం విమానాల సంఖ్యపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది పోరాట శక్తి, రక్షణ సామర్థ్యాలు, లాజిస్టిక్స్ సపోర్ట్, శిక్షణ, సాంకేతిక పురోగతిని పరిగణలోకి తీసుకుని ర్యాంకింగ్ ఇస్తుంది. పాకిస్తాన్ వైమానిక దళం చైనా నుంచి ఆయుధాల కొనుగోళ్లపై ఆధారపడుతుంది. కానీ భారతదేశం సాంకేతికత, శిక్షణలో దాయాదిని అధిగమించింది. నివేదికలో ర్యాంకింగ్స్ పరిశీలిస్తే తొలి స్థానంలో అమెరికా, తర్వాత రష్యా, భారత్ ఉన్నాయి. ఆ తర్వాత స్థానాలను చైనా, జపాన్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 103 దేశాలకు చెందిన 120 రకాల వైమానిక సేవలను విశ్లేషించి ర్యాంకులు ప్రకటించారు. పాకిస్తాన్ వైమానిక దళం 18వ స్థానానికి పరిమితమైంది. ఈ తాజా ర్యాంకులో భారత వైమానిక దళం ఆధునికీకరణ, పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతున్నాయంటున్నారు నిపుణులు. వాస్తవానికి చైనాకు భారతదేశం కంటే ఎక్కువ యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ భారత వైమానిక దళం దగ్గరున్నవి చైనా యుద్ధ విమానాల కంటే మరింత ఆధునికమైనవి. ఆపరేషన్ సింధూర్లో భారత యుద్ధ విమానాల పనితీరు స్పష్టంగా కనిపించింది. ఈ యుద్ధంలో భారత వైమానిక దళం పాక్ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆపరేషన్ సింధూర్ టైంలో నియంత్రణ రేఖ వెంట 100 మంది దాయాది సైనికులు మరణించారని, కనీసం 12 విమానాలు ధ్వంసమయ్యాయని భారత్ ప్రకటించింది. చైనా తన వైమానిక దళాన్ని అప్గ్రేడ్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి $1 బిలియన్ ఖర్చు చేస్తోంది. కానీ భారతదేశం కేవలం యంత్రాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, పోరాట సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. భారత వైమానిక దళం యొక్క నిజమైన బలం దాని అత్యున్నత శిక్షణ, వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యం, ఖచ్చితత్వంలో ఉంది. భారత్ కు కలిసొచ్చే మరొక ముఖ్య విషయం ఏంటంటే త్రివిధ దళాల మధ్య అద్భుతమైన సమన్వయం ఉంది. మన ఎయిర్ ఫోర్స్ దగ్గర రాఫెల్, మిరాజ్ 2000, SU-30, తేజస్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. వచ్చే 2 దశాబ్దాల్లో 600 జెట్స్ ను సమకూర్చుకోనుంది. రష్యా SU-57, అమెరికన్ F-35 యుద్ధ విమానాలు సైతం మన అమ్ముల పొదిలో చేరనున్నాయి. చైనాలో J-20, J-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. J-36 పేరుతో 6th జనరేషన్ జెట్ ను సైతం తీసుకొచ్చింది చైనా.